హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మన ఛానల్. నేను మీ జయశ్రీ. ఈరోజు చింతకాయ తొక్కని పెట్టుకున్నా. ఇదంతా ఎట్లా చేస్తానో చూడండి. మా చింతకాయ పచ్చడి ఇట్లా పెట్టుకుంటాం ప్రతి సంవత్సరము. అయితే ఇంకా కొంచెం ముదిరేది ఉండే కాయలు, కానీ ఇంకా నేను టైంకి ఊరికి పోయినా కదా, ఇంకా మళ్ళీ ఎవరు వస్తారో ఎవరు రారో అని చెప్పేసి తీసుకొచ్చిన. ఈరోజు అయితే చింతకాయలు ఉప్పు పసుపు వేసి దంచి పెడుతున్నా. ఇక తర్వాత ప్రాసెస్ ఉంటుంది దీనిది, అదంతా కూడా చూపిస్తా చూడండి. ఆ రోజు మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు చింతకాయలు తెచ్చినా అని చెప్పినా కదా. అయితే ఆ చింతకాయలు తెచ్చిన తర్వాత నెక్స్ట్ డే అవన్నీ బయటకు తీసి పచ్చడి చేసినండి, చింతకాయ పచ్చడి. చూసిండ్రు కదా ఎన్ని చింతకాయలు ఉండే, దాదాపు 5-6 కిలోల వరకు ఉన్నాయి. 6 కిలోలకు ఎక్కువనే ఉన్నాయి అనిపించింది నాకైతే. ఇంకా అవన్నీ ఒక 2 కిలోలు నేను పచ్చడి పెట్టుకుంటున్నా. మా వదినమ్మకో 2 కేజీలు, మా ఫ్రెండ్కి 1 కేజీ ఇచ్చిన, ఇంకో ఫ్రెండ్కు 1/2 కేజీ, అట్లా అన్నీ చేసిన. ఇంకా కేజీకి 1/4 కిలో చొప్పున ఉప్పు తూకం చేసి పెట్టుకొని ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నా. రోలు అన్నీ తెచ్చి పెట్టుకొని దంచేస్తున్నా. అట్లా రోట్లో దంచితేనే బాగుంటుంది. దంచేటప్పుడు ఏమన్నా నార అట్లా తొడిమెల దగ్గర ఉంటే తీసేసుకుంటా అన్నీ అట్లా దంచినా అండి. కొంచెం వాయికి ఇంత పసుపు వేసుకుంటా అట్లా దంచిన ఉప్పు పసుపు వేసి దంచి పెట్టిన తర్వాత 2-3 రోజులు ఊరినాక ఏమన్నా గింజలు ముదురు గింజలు ఏమన్నా ఉంటే తీసేస్తామండి. మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూలు ఆ పల్లెలలో చింతకాయ పచ్చడి అంటే ఇట్లనే చేసుకుంటామండి. నల్గొండ, దేవరకొండ అటు వెళ్ళినా కొద్దీ చింతకాయలు ఇట్లా తొక్కతోటి చెయ్యరు, తొక్క అంతా ఒలిచేసి చేస్తారు. పండు మిరపకాయలతోనే చేస్తారండి. మాకెళ్ళి అయితే ఆ పండు మిరపకాయల పచ్చడి అస్సలు తెలియదు. ఈ చింతకాయలు ఇట్లా దంచి పెట్టేసి పచ్చిమిరపకాయలతోటే చేసుకుంటామండి. పచ్చిమిరపకాయలు అంటే కొంచెం ముదురు మిరపకాయలు, కొంచెం పుల్లపెట్ల కాయలు అని అంటారు. అట్లా మిరపకాయలతో చేస్తారు. నేను దంచుతుంటే మా ఫ్రెండ్ వచ్చింది, కొంచెం హెల్ప్ చేసింది. అట్లా మామూలుగా ఈ పచ్చడి అయితే సంక్రాంతి వెళ్ళిన తర్వాత పెడతారండి. ఇక నేను సంక్రాంతి వెళ్ళిన తర్వాత ఉండను కదా అని ముందే పెట్టుకుంటున్నా. ఇట్లా ఇక మొత్తం అట్లా దంచేసి చేసుకుంటున్నా. రోకలికి చూసినరా, పొన్ను అంటారు, అది ఇనపది. ఫస్ట్ ఆ ఇనపదానికి సిల్మ్ వస్తుందేమో అని చెప్పి 2-3 చింతకాయలు ఇట్లా దంచి పక్కకు తీసి పడేసి అప్పుడు ఈ చట్నీ చేసుకోవడం స్టార్ట్ చేసిన అండి. ఇట్లా అంతా దంచి పెట్టేసుకున్న మొత్తము. చూసిండ్రు కదా, మరీ మెత్తగా నలుగుతే బాగుండదని అట్లా కచ్చాపచ్చా దంచి పెట్టుకుంటాము. 2 కేజీల టపర్వేర్ డబ్బా నిండా అయ్యింది ఇది. 2 కేజీల చింతకాయలు, దీంట్లో 1/2 కేజీ ఉప్పు. ఇది ఇట్లనే 2-3 రోజులు ఊరిన తర్వాత ఏమన్నా ముదురు గింజలు ఏమన్నా ఉంటే తీసేస్తాము. పిప్పి వస్తుంటే తీసేసిన. ఇంకా మా వదిన, మా పెద్దమ్మాయి వాళ్ళ అత్తమ్మ 1 కిలో చాలన్నది. ఆమె కొరకని ఇదైతే తెచ్చి కవర్లో పెట్టిన. రేపు వాకింగ్ వెళ్ళినప్పుడు పార్క్లో ఇచ్చేస్తే అయిపోతుంది. ప్యాక్ చేసి పెట్టినా. చింతకాయలు దంచి పెట్టిన తర్వాత ఆ డబ్బా ఫ్రిడ్జ్లోనే పెట్టేసిన అండి. తర్వాత మిరపకాయలు తీసుకొచ్చి ఈరోజు మళ్ళా ప్రాసెస్ చేస్తున్నా. మెంతులు 2 కేజీలు కలిసి 1/4 కిలో మెంతులు తీసుకొచ్చి లైట్గా వేయించినండి, ఎక్కువ కాకుండా. మెంతులు 2 కేజీల చింతకాయలు తీసుకున్నా కదా, 1/4 కిలో మెంతులు తీసుకున్నా. 1/4 కిలో మెంతుల్ని కొంచెం వేయించిన. అట్లా వేయించిన తర్వాత మిక్సీ పట్టి పౌడర్ చేసుకున్నా. ఇట్లా మరీ మెత్తటి పౌడర్ కాదు, కొంచెం బరకనే ఉండాలి ఈ పౌడరు. ఈ పౌడర్ని ఇప్పుడు వాటర్ వేసి కలుపుకుంటా అన్నట్టు. దీంట్లో ఇట్లా ఉండాలి బరకగా, మరీ మెత్తటి పౌడర్ కాకుండా కొంచెం గింజలు కూడా ఉండకూడదు. ఇట్లాగా దీంట్లో నీళ్ళు అయితే వేసి కలుపుకుంటున్నా. వాటర్తో నాని ఇదంతా వాటర్ అంతా ఇట్లా ఉబ్బిపోతుంది. ఇది ఈ నీళ్ళు కూడా సరిపోవు, ఇంకా కొంచెం లూజ్గానే తడపాలి దీన్ని. చూసిండ్రు కదా, ఇట్లా తడిపి పెట్టాలి. ఈ బరక ఉన్నదంతా వాటర్తో తడిసి సాయంత్రానికల్లా 4-5 గంటలు నానబెట్టాలి దీన్ని. ఇట్లా 2 కిలోలు చింతకాయలు తీసుకున్నా కదా, 2 కిలోల చింతకాయలకు నేను మిరపకాయలు 1.5 కేజీ తెచ్చినా అండి. కొంతమంది కేజీ చింతకాయలకు కేజీ మిరపకాయలు వేస్తారు. కొంతమంది 2 కేజీల మిరపకాయలకు
1 కేజీ మిరపకాయలు వేస్తారు. ఎందుకంటే చింతకాయలు తొక్క గింజలు ఇవన్నీ ఉంటాయి కదా, పులుపు తక్కువ ఉంటుందని. ఎవరి ఇష్టం వాళ్ళది. నేనైతే కేజీన్నర తీసుకొచ్చిన. ఇవి సన్న మిరపకాయలు కారం ఎక్కువ ఉంటాయని చెప్పిండు షాప్ ఆయన. ఇవన్నీ తొడిమెలు తీసి దంచి ఇవన్నీ కలిపి మళ్ళీ దంచి చూపిస్తా. సన్న మిరపకాయలు కారం ఎక్కువ ఉంటాయని నేను కేజీ వేయకుండా తగ్గి చేస్తున్నా. మరి కేజీ అయితే కారం ఎక్కువ అవుతుంది. కేజీకి 2 కేజీల చింతకాయలకు 1 కేజీ అయితే పులుపు ఎక్కువ అవుతుంది. నేను మధ్యస్థంగా కేజీన్నర మిరపకాయలు తీసుకొచ్చిన. ఇప్పుడు ఇవన్నీ తొడిమెలు తీసి దంచేటప్పుడు మళ్ళీ చూపిస్తా. మిరపకాయలు తొడిమెలు తీయక ముందే కడగాలండి. తొడిమెలు తీసిన తర్వాత కడిగితే కాయల్లోపటికి వాటర్ వెళ్ళి పచ్చడిలోకి కూడా వాటర్ కలుస్తాయని చెప్పి నిన్న సాయంత్రమే నేను మిరపకాయలు తీసుకొచ్చి కడిగి ఆరబోసి పెట్టుకున్నా అండి బట్ట మీద. అదైతే వీడియో తీయలేదు. ఇంకా నీళ్ళన్నీ ఒడిచిపోయినాయి కదా, ఒడిచిపోయిన తర్వాత తీస్తున్నా. మిరపకాయలు అట్లా కొన్ని పండ్లు కలిసిన మిరపకాయలు లాగా ఉంటే పచ్చడికి బాగుంటుంది. దీనికి నీ పుల్లంపెట్ల కాయలు అంటారు, సగం పండ్లు సగం కాయల్లాగా పెడతారు. ఇంకా అట్లాంటి కాయలు తోట దగ్గరికి వెళ్తేనే దొరుకుతాయి. ఇట్లా అన్ని తొడిమెలు తీసి అన్ని దగ్గర పెట్టుకున్నా అండి. ఇంకా కావాల్సిన అన్ని దగ్గర పెట్టేసుకొని స్నానం చేసి వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ పచ్చడి దగ్గరకు వచ్చినండి. ఇక పచ్చడి దంచడానికి కొన్ని వెల్లుల్లిపాయలు ఒలుసుకున్నా, కొంచెం జీలకర్ర పొడి అన్ని దగ్గర పెట్టుకొని, ఇంకా ముందుగా ఈ జీలకర్ర పొడి ఉంది కదా, ఈ జీలకర్ర పొడిని కొంచెం రోట్లో వేసి ఈ వెల్లుల్లి ఉంటాయి కదా, ఈ వెల్లుల్లి నల్లగా దంచి పక్కన పెట్టేసుకుంటే వాయి కింద వేసి దంచేసుకోవచ్చు. ఇవి మెత్తగా దంచాల్సిన అవసరం లేదు. కొంచెం పగిలినట్టయితే సరే, వాసన అయితే బయటికి వస్తుంది. వెల్లుల్లి ఊరినాక తింటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా, వెల్లుల్లి టేస్ట్. ఇవి కొంచెం నల్లగా దంచి పక్కన పెట్టేసుకొని అప్పుడు మిరపకాయలు దంచుకున్నాం. తర్వాత కొంచెం పగిలితే చాలు, ఇవి ఎక్కువ అవసరం లేదు. మిరపకాయలకు కూడా కేజీకి 1/2 కేజీ ఉప్పు వేసుకోవాలండి. ఇంకా నేను కేజీకి 1/2 కేజీ 1/2 కిలోల సగం ఉప్పు అట్లా తీసి పెట్టుకున్నా. ఫ్రిడ్జ్లోకి వెళ్ళి చింతకాయ తొక్కు కూడా తీసుకొచ్చి పెట్టుకున్నా అండి. ఇంకా మొత్తం ఇట్లా నల్లగా దంచాలి. కొంచెం మిరపకాయలు ఉంటేనే చాలా బాగుంటుంది అనిపించింది. మరీ మెత్తగా కాకుండా మిక్సీలో అయితే పేస్ట్ అవుతుంది అని చెప్పేసి అంబల్లోకి తినడానికి అయితే చాలా బాగుంటుంది. ఇట్లా కొంచెం మిరపకాయలు ముక్కలు అట్లుంటే. మెంతిపిండి నానబెట్టింది చూసినరా, ఇట్లా మెత్తగా ఉబ్బిపోయింది బాగా. ఇదంతా మళ్ళీ తీసేసి ఈ చట్నీలో వేసుకొని దంచుకోవాలండి. దీంట్లో ఇంకా అట్లా కొంచెం గట్టిగా అయినట్టు అనిపించి, రోలు పెద్దగా లేదు కదా, పెద్ద రోలు అట్లా ఉంటే మొత్తం వేసి తొక్కితే చాలా కలిసిపోతుంది బాగా. ఇంకా అట్లా కాదని చెప్పేసి నేనేం చేసిన, అట్లా పెద్ద బేసన్లో పెట్టేసుకొని చేయితోన బాగా పిసికినట్టు అట్లా కలుపుకున్నా అండి. ఏమన్నా నార అది ఏమన్నా ఉంటే మధ్యన తగిలినప్పుడు అన్నీ తీసేసుకుంటా. మొత్తం ఆ మెంతి పిండి ముద్ద ఉంది కదా, ఆ ముద్ద అంతా జీలకర్ర పొడి అదంతా పెట్టినా కదా, గింజలు అట్లా కొంచెం ఇంకా కొద్దిగా ముదిరితే తీసేయాలండి. ఇట్లా ఉంటే ఊరినాక గింజ తింటే కూడా చాలా బాగుంటుంది. ఇంకా చింతగింజలు కూడా తింటే మోకాళ్ళ నొప్పులకు దానికి బాగుంటుంది అని అంటారు కదా అనేసి నేను గింజలు అయితే తీసేయలేదండి. ఇంకా ఉన్న పేస్ట్ మొత్తం అట్లా కలిపేసి మొత్తం చేతితో మొత్తం పిసికి కలిపేసి తర్వాత ఇంకా మళ్ళీ కొంచెం రోట్లో వేసి దంచి ఎత్తి పెట్టినా అండి దీన్ని. నేను అట్లా అది ప్రిపేర్ చేస్తుండగానే మా ఫ్రెండ్ వచ్చింది, కొంచెం సేపు హెల్ప్ చేస్తలే నేను అని చెప్పి అట్లా తను దంచుతుంది. ఇంకా అంతా అట్లా కలిపేసి ఇక డబ్బాలకైతే ఎత్తి పెట్టుకున్నామండి. మొత్తం ఇట్లా మొత్తం దంచిన తర్వాత కూడా మళ్ళొక్కసారి కలిపినా అండి బేసన్లో వేసుకొని. అట్లా రెడీ చేసుకున్న పచ్చడిని అయితే ఇట్లా మళ్ళా కలిపి, ఇంకా పెద్ద రోట్లు అయితే ఒకటేసారి అంత పని అయిపోతుంది. ఇంకా ఇట్లయితే రెడీ చేసుకున్నా నేను. దీన్ని అయితే ముడి చింతకాయ పచ్చడి అని అంటారు. ఎప్పుడన్నా మనం తినాలనుకుంటే వేడివేడి అన్నంలో ఇట్లా కూడా కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే బాగుంటుంది. ఇంకా కాకపోతే ఇంకా కొంచెం దాన్ని నువ్వుల పొడి వేసి నూరుకుంటామండి. కొంచెం వాటర్ వేసి నూరి కొంచెం పచ్చి ఉల్లిపాయలు కూడా వేసి రోట్లో కొంచెం ఇక్కడక్కడ మెదిపేసి అప్పుడు పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నువ్వుల బదులు పల్లీల పొడి కూడా వేసుకోవచ్చండి. ఎప్పుడైనా నేను ఆ పచ్చడిని అట్లా ఎట్లా ప్రిపేర్ చేసుకుంటామో అది కూడా చూపిస్తా.
చూసిండ్రు కదండి మా చింతకాయ పచ్చడి ప్రిపరేషన్ అంతా. అయితే ఈ డబ్బా నిండా ఎత్తి పెట్టినా అండి. ఇది 2 kgs పడుతుంది టప్పర్వేర్ డబ్బా. ఈ డబ్బా నిండా అయ్యింది. ఇంకా మా చిన్నమ్మాయి వాళ్ళ అత్తమ్మ వాళ్ళకి పంపిద్దామని ఈ డబ్బాలో పెట్టినా అండి. ఇది వాళ్ళకి పంపించేస్తా. ఇది అందులో పెట్టాక కూడా ఇంకా కొంచెం ఉంది. అదైతే ఇట్లా జిప్లాక్ కవర్లో పెట్టిన చిన్నమ్మాయికి పంపించడానికి ప్యాక్ చేస్తా. అంటే యూఎస్ ప్యాకింగ్ అది ఉంటుంది కదా, అందులో ప్యాక్ చేస్తా అని చెప్పేసి ఇట్లా కవర్లో పెట్టిన. ఇదండి మా చింతకాయ పచ్చడి. ఇట్లా ప్రతి సంవత్సరం ఇట్లనే పెట్టుకుంటాము. సమ్మర్ వచ్చిందంటే అంటే నేనైతే ఏ కాలం అనక రాగి జావ తాగుతా. రాగి జావ పక్కకి చింతకాయ పచ్చడి పెట్టుకొని తింటే బాగుంటుంది. రోట్లో దంచితేనే అట్లా ముక్కలు అట్లా మంచిగా ఉంటుందని రోట్లోనే దంచుకున్నా. నేనైతే మిక్సీలో వేస్తే మిరపకాయలు పూర్తిగా పేస్ట్ అయిపోతాయని చెప్పేసి అట్లా రోట్లో దంచుకున్నా అండి. మీ దగ్గర మీరందరూ కూడా ఎట్లా చేసుకుంటారో మీ కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.